హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. మనకైతే కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ మనకి 3 days అయిపోయింది. నోటిఫికేషన్ ఫిల్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోండి. మీలో ఎవరైనా సీటెడ్ కన్నా క్వాలిఫై ఉంటే ఇది ఖచ్చితంగా మంచి అవకాశం మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఎందుకంటే మనం ముందు ప్రీవియస్ వీడియోలో అయితే మనం ఆల్రెడీ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. ఒక్కసారి అంటే ఈ కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ టైం వీళ్ళు రెండు కలిసి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, కానీ మనలో కొంతమంది కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అంటే సిలబస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు 3 levels అని చెప్తున్నారు కదా మేడం, Tier 1, Tier 2, ఇంకా మనకి ఇంటర్వ్యూ అని చెప్తున్నారు కదా. అంటే దాంట్లో సిలబస్ Tier 1 కి సిలబస్ ఏముంటుంది, ఇంకా దానికి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, ఎంత టైం ఉంటుంది, ఎంత టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా, ఇంకా మనకి కట్ ఆఫ్ అనేది ఎంత పోవచ్చు, సిలబస్ ఏంటంటే డీటెయిల్ గా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కేవీఎస్ ఎన్వీఎస్ కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి. నేను 1 by 1 మోడల్ పేపర్స్ కూడా పెట్టడం నేను స్టార్ట్ చేస్తాను. అంటే ప్రాక్టీస్ కోసం అనమాట. ప్రీవియస్ పేపర్స్ కానీ లేదంటే ఏమేమి ఉన్నాయి కదా, మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మనకి మెయిన్ గా 6 టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో 6 parts ఉన్నాయి. ఆ 6 parts గురించి రిలేటెడ్ గా మనకి ఏమున్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి ప్రాక్టీస్ పేపర్స్ అయితే డీటెయిల్ గా అయితే మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్ త్రూ తెలియజేయండి. వాటి మీద మనం ఖచ్చితంగా వీడియో చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. అయితే ఇక్కడ చూడండి, కేవీఎస్ ఎన్వీఎస్ రిక్రూట్మెంట్ 2025 మనకి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద నోటిఫికేషన్ మనం పీడిఎఫ్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం Tier 1 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ Tier 1 అంటే ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామండి, ఇది 3 levels లో కండక్ట్ చేస్తున్నారు. Tier 1, Tier 2 అంటే ఇంటర్వ్యూ. ఓకే, Tier 1 ఇప్పుడు మనం ఫస్ట్ Tier 1 క్వాలిఫై అవుతుంది కదా, Tier 2 లోకి వెళ్ళింది. Tier 2 క్వాలిఫై అవుతుంది మెరిట్ లిస్ట్ లో మనకి. దట్ మీన్స్ ఇంటర్వ్యూలో కూడా మనకి మంచిగా మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ లో పెడతారు అనమాట నేమ్. ఓకే, అయితే ఈ Tier 1 అనేది మనం ఎలా క్వాలిఫై అవ్వాలి, సిలబస్ ఏంటి మనం అనేది డీటెయిల్ గా తెలుసుకోవాలి కదా. దాని మీద మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా మనము Tier 1 మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలిగేది. సో మనకు ఈ రోజు ఈ వీడియోలో ఇదే చూద్దామండి. ఓకే, స్టడీ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, ఫస్ట్ మనకి నిన్ను చెప్పుకున్న విధంగా మళ్ళీ ఒకసారి రాసాను. ఎవరైనా చూడకపోతే ఈ పార్ట్స్ ఉంటాయి అనమాట. 6 parts అయితే ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఈ పార్ట్స్ లో మీకు ఏది ఈజీగా ఉంది అది కొంచెం పక్కన పడేసి టఫ్ గా ఉన్నది ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆ స్టడీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనలో చాలా మందికి రీజనింగ్ కానీ, న్యూమరికల్ ఎబిలిటీ కానీ, ఇంగ్లీష్, ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6th point లో మనం హిందీ ఆర్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్ అని రాసాం కదా. సో అది మనకి చాలా బెనిఫిట్ అని నిన్న ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాము, డిస్కస్ చేసాము. ఎందుకంటే ఈ అదర్ రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్ వల్ల యూస్ ఏంటి, ఇప్పుడు మరి తెలుగు స్టేట్స్ లో ఉన్నాం కాబట్టి మనకి తెలుగు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, చదవడానికైనా వెంటనే అది అటెంప్ట్ చేయడానికైనా, సో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు కానీ, నెంబర్ ఆఫ్ టెస్ట్లు కానీ అటెంప్ట్ చేయడానికి మనకి మన లాంగ్వేజ్, మన మదర్ టంగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే హిందీ స్టేట్స్ అంటే నార్త్ స్టేట్స్ లో మనకి అంటే హిందీ స్టేట్స్ అనే కాదు, అందరికీ హిందీ కామన్ గా ఉండేది. 10 questions 10 3 30 marks అట్లా అంటే హిందీ ఉండేది. సో ఇప్పుడు హిందీ కాకుండా అంటే నార్త్ వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు, రీజనల్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వాళ్ళు కన్నడ, తమిళనాడు వాళ్ళు తమిళ లాంగ్వేజ్ ని, కేరళ వాళ్ళు మలయాళం, అట్లా మన సౌత్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. అందుకని చాలా మంచి అవకాశం అని చెప్తున్నాను. మీలో ఎవరైనా ఖచ్చితంగా సీటెట్ కానీ క్వాలిఫై అంటే ఖచ్చితంగా ఒకసారి మనకి కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్ మాత్రం ఫిల్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి అవకాశము. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ మనం చూసుకుంటే ఈ న్యూమరికల్ ఎబిలిటీ అనేది చాలా మందికి నార్త్ లో కూడా చాలా మందికి బిఎడ్ చేసిన వాళ్ళకి, డిఎడ్ చేసిన వాళ్ళకి చాలా తక్కువ టచ్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండరో వాళ్ళకి తక్కువగా ఉంటుంది కదా. మన వైపు కూడా తక్కువ ఉంటుంది, కానీ మన వైపు ఇంత డల్ గా అయితే ఏమి ఉండరు అనమాట. దట్ మీన్స్ అసలు బేసిక్స్ కూడా తెలియకుండా అయితే ఏమి ఉండరు. వీళ్ళు ఏంటంటే ఇటువైపు ఏం చేస్తారంటే, నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే ఎక్కువ సోషల్ కంటెంట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అందుకనే వాళ్ళు బిఏ చేసిన స్టూడెంట్స్ చాలా మంది చూస్తారు. అంటే ఇప్పుడు డిఎడ్, బిఎల్ఎడ్ ఇవన్నీ చేసిన వాళ్ళు కొంచెం ఏజ్ గానే ఉంటారు కాబట్టి ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు చేస్తున్న వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నారు. దట్ మీన్స్ 10 to 15 years బ్యాక్ వాళ్ళని చూసుకుంటే మనకి ఇది మాత్రం వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది. ఇంగ్లీష్ కూడా వాళ్ళకి కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, కానీ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏంటి, ఇంగ్లీష్ నుంచి 30 marks ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 60 marks ఉన్నాయి. ఎందుకని మనం చెప్తున్నాము, ఇక్కడ మన 30 marks, ఇక్కడ 30 marks, ఇక్కడ 60 marks, ఆల్రెడీ మనకి 120 marks టచ్ లోనే ఉన్నాయి. సో మనకి ఈ జనరల్ రీజనింగ్ అనేది, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనలో చాలా మందికి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఒకవేళ లేకపోయినా మనం చదువుకోవచ్చు. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి ఎవరైతే ఏపీ టెట్ అండ్ డిఎస్సి కోసం అయితే ప్రాక్టీస్ ఆల్రెడీ మనం చదువుకొని ఉంటామో అదే అనమాట, అదే ఉంటుంది. ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో మనం టెట్ అండ్ డిఎస్సి లో కూడా మనం చాలా దీన్ని
తర్వాత చదువుకుంటాం, లాస్ట్ చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎంత చదివిన కదా అది ఒక వాస్ట్ సిలబస్ అనమాట. అప్పుడు జీకే అని కరెంట్ అఫైర్స్ ని పట్టుకొని కూర్చుంటే రిమైనింగ్ మనం ఫుల్ఫిల్ చేయలేము, ఆ సబ్జెక్ట్స్ మంచిగా చదువుకోలేము అనే ఉద్దేశంతో మనం ఏం చేసేవాళ్ళమే, ఇవన్నీ మిగతా సబ్జెక్ట్స్ చదువుకున్న తర్వాత ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నాడు. అసలు చదవకుండా వెళ్ళాం కదా. ఓకే, సో ఎందుకని దీన్ని పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా నోటిఫికేషన్ మరి ఫిల్ చేసుకోవాల్సిందే. మంచి అవకాశం ఇది, మనం ఒకసారి ఎగ్జామ్ రాయాల్సిందే. ఓకే, స్టడీ ప్లాన్ తెలుసు కదా, అంటే ఈజీగా ఉన్నవి పక్కన పెట్టేసి కష్టంగా ఉన్నప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసుకోండి. కష్టంగా ఉన్న ప్రిపేర్ అయిన తర్వాత టాపిక్ వైజ్ మీరు బిట్స్ అయితే చేయండి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్, ఇక్కడ కూడా మనకి ఎంసీక్యూస్ కదా. ఇప్పుడు ఈ టైర్ 1 ఏదైతే ఉంటుందో 300 మార్క్స్ ఉంటుంది అనమాట. 300 మార్క్స్ టోటల్, 300 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 into 3 300, అంటే ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి టోటల్ గా 300 మార్క్స్ అయితే ఉంటుంది. క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వెళ్తుందో మనకు తెలియదు. ఆల్మోస్ట్ మీరు 100 దాకా రీచ్ అయ్యేలాగా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 2 లోకి ఉంటుంది అనమాట. ఓకే, టైర్ 2 అండ్ దెన్ ఇంటర్వ్యూ, నేను చెప్పుకున్నాం కదా, ఇంటర్వ్యూ తర్వాత మెరిట్ లిస్ట్, ఈ మెరిట్ లిస్ట్ లో ఉండాలి. ఓకే, సో అందుకని మనం టైర్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. టైర్ 1 లో సిలబస్ ఏంటి, ఇప్పుడు స్టడీ ప్లాన్ అయితే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ సిలబస్ ఏంటి, ఇప్పుడు సిలబస్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు ఇంకా జనరల్ రీజనింగ్ మీద ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీ మీద ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కంప్యూటర్ లిటరసీ మీద ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఇంగ్లీష్ ఏమున్నాయి, హిందీ ఏమున్నాయి. యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ మనం తెలుగు తీసుకుంటున్నాం అని చెప్తున్నాం కదా, తెలుగు లాంగ్వేజ్ ని మనం చూస్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం. కానీ తెలుగు లాంగ్వేజ్ కి మనకి ఇంకా సిలబస్ అయితే పట్టలేదండి. ఇంకా పెడతారేమో, పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఒక వీడియో అయితే చేద్దాము. కానీ హిందీ సిలబస్ అయితే ప్రొవైడెడ్ ఆల్రెడీ మనకి, వాళ్ళకి ప్రీవియస్ డేస్ లో కూడా హిందీ సిలబస్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఒక అందాజ, అంటే మనం ఒక అంచనా వేయొచ్చు అనమాట. దీంట్లో ఏమి ఇచ్చారు మనం అనేది ఒకసారి డీటెయిల్ గా బోర్డు మీద రాస్తాను, హిందీ రాస్తాను. ఏంటి మేడం తెలుగు చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి హిందీ రాశారని అనుకోవద్దు, ఎందుకంటే మనకి ఇది ఇంకా మనం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పుకోవద్దు. ఎందుకంటే గ్రామర్ ఎక్కడైనా హిందీలో దాన్ని వ్యాకరణం అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ మనం తెలుగులో చదువుకుంటాం కదా అవే వ్యాకరణం అనేది. సో అందుకని ఆల్మోస్ట్ టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి కాబట్టి నేను హిందీ రాస్తాను, మీరు దాన్ని తెలుగులో సందులు కానీ సమాసాలు కానీ అలంకారాలు కానీ ఇవన్నీ తెలుగులో చదువుకోండి. చదవడం ఆల్రెడీ స్టార్ట్ చేయండి, అప్పుడే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా, ఇప్పుడు సిలబస్ అర్థమైంది కదా. సిలబస్ ఇంకా మనం డీటెయిల్ గా నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది, మాక్సిమం ఫిబ్రవరిలో ఉండొచ్చండి. ఫిబ్రవరి మిడిల్ కానీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనకి, మిడ్ కానీ ఎండింగ్ కానీ మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే పెట్టొచ్చు, మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి అందుకని ఆ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, ఎగ్జామినేషన్ మోడ్ ఏం చెప్పారండి, ఓఎంఆర్ బేస్డ్. ఇది ఏం ఎగ్జామ్ అండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కదా. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ నిన్న వీడియోలో ఒకసారి నేను డిస్కస్ చేశాను. ఎందుకంటే ఓఎంఆర్ బేస్డ్ చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఎగ్జామ్స్ సిబిటి అయిపోయి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయిపోయి. సో మనకి ఓఎంఆర్ మీద కొంచెం ఫోకస్ తగ్గిపోతుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను, ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఎగ్జామ్ ఒక 10 days ఉంది, లేదంటే ఒక 15 days ఉంది అని చెప్పి, ఇప్పుడు డేట్స్ అయితే వస్తాయి కదా, అప్పుడు 1 month అట్లయినా వాడు రిలీజ్ చేస్తారు కదా. సో అప్పుడు మనకి ఒక సిలబస్ కంప్లీట్ అవ్వబోతుంది, లేదంటే ఎగ్జామ్ కి ఒక 15 days 10 days ముందు మనకి ఓఎంఆర్ మీద కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే మనము ఈ 2 hours, ఇప్పుడు ఎగ్జామ్ అయితే ఇక్కడ టైం రాయలేదు, యాక్చువల్ గా ఇక్కడ టైం రాసుకుందాం. 2 hours అయితే ఉంటుంది కదా. ఈ 2 hours లో మనము ఎన్ని బబ్లింగ్ చేయగలుగుతున్నాము అంటే ఇది సఫిషియంట్ టైం అండి. యాక్చువల్ గా మనకి ఇక్కడ 300 చూసి మనము ఈ 2 hours లో ఈ 300 చేయగలమా అంటే, ఇవి 300 క్వశ్చన్స్ కాదు, యాక్చువల్ గా 300 మార్క్స్. అవి మనకి బబ్లింగ్ చేయాల్సింది కూడా 100 క్వశ్చన్సే. 2 hours 100 క్వశ్చన్స్ చాలా సఫిషియంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా ఎక్కువనే. ఓకే, సరిపోతుంది, మీరు ఈ టైం గురించి అస్సలు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్. ఓకే, ఈ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు చూసుకున్నాం కదా, ఇప్పటివరకు ఏ టీచింగ్ ఎగ్జామ్ లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. మనకి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని రాకపోయినా కూడా అట్లా మనం పెట్టేసి గుడ్డిగా అలా పెట్టేసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నుంచి ఇందులో కేవీఎస్ ఎన్విఎస్ లో మాత్రం ఆ తప్పు చేయొద్దు. ఎందుకంటే మీకు ఏం వచ్చినాయో అవే కంప్లీట్ గా రాస్తారంటే, రాకపోతే వదిలేసేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉందన్నమాట. ఈ నెగిటివ్ మార్కింగ్ ఎలా తీసుకున్నారంటే 1/3. ఇప్పుడు మీరు 3 క్వశ్చన్స్ తప్పులు రాసినట్లయితే అప్పుడు మీకు 1 mark అనేది పోతుంది. 3 క్వశ్చన్స్ రాసినట్లయితే 1 mark లెస్ అయిపోతుంది, రైట్. సో అందుకనే మీరు వచ్చిన క్వశ్చన్స్ కి అటెంప్ట్ చేసినారంటే మాక్సిమం అసలు తప్పులు అనేది పెట్టకూడదు, అసలు రాని వేసిన తుక్క మాత్రం పెట్టద్దు. ఓకే, సో అది నెగిటివ్ మార్కింగ్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చారని చెప్తున్నాం కదా, సో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మనలో చాలా మందికి డౌట్స్ రావచ్చు, మేడం ఇప్పుడు తెలుగు చూస్ చేసుకుంటాం కదా, పేపర్ కూడా తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుందా? కాదంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పేపర్ అనేది మనకి ఎప్పుడు బైలింగ్వల్ లో, అంటే బైలింగ్వల్ అంటే ఇట్ మీన్స్ హియర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఓకే, హిందీలో ఉంటుంది అనమాట, రాజభాష కదా ఇది. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ మనకి. సో మనకి ఏవైతే 10 క్వశ్చన్స్ ఉన్నాయో మనము అప్లై చేసుకునేటప్పుడు, ఏవైతే మనకి 10 క్వశ్చన్స్ ఉన్నాయో, దట్ మీన్స్ చూస్ చేసుకునేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ ని చూస్ చేసుకుంటాం అనమాట. ఆ చూస్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే 10 క్వశ్చన్స్ అనేవి మనకి
తెలుగులో వస్తాయి. 10 into 3 30 మార్క్స్ అనమాట. అందుకని చెప్తున్నాము ఇక్కడ 30 మార్క్స్. ఇంకా మనకి న్యూమరికల్ ఎబిలిటీ మీద మనకి కూడా చాలా మందికి పట్టు ఉంటుంది. ఇంకా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మనకి చాలా పట్టు ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ 100 to 120 130కి మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి వచ్చిన సిలబస్. సో అందుకని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నార్త్ ఇండియన్స్ చూసుకుంటే నేను చెప్తున్నాను ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ మీద ఇంగ్లీష్ మీద వాళ్ళ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట గ్రిప్ అనేది. సో ఇప్పుడు ఏం చెప్పి ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు వాళ్ళు ఇక్కడ 30 మార్క్స్ కంపల్సరీగా అటెంప్ట్ చేసేవాళ్ళు. ఓకే, కానీ ఇక్కడ మనకి తెలుగు వచ్చి ఇక్కడ కూడా బెనిఫిట్ అయింది కదా. ఇక్కడ వీళ్ళకి ఇది వచ్చినా కూడా ఇక్కడ మనల్ని టార్గెట్ చేయలేకపోతున్నారు కాబట్టి సో ఇప్పుడు చాలా ఇది మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇద్దరికి. ఓకే, చెప్పుకున్నాం కదా ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. సో తెలుగులో మాత్రం ఉంటుంది. తెలుగులో మనకి ఓన్లీ మన 10 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ టైం చెప్పుకున్నాం కదా 2 hours ఉంటుంది. చూడండి సిలబస్ ఏముంది, సిలబస్ ఒకసారి ఇంకా డీటెయిల్ గా నేను రాస్తాను. రీజనింగ్ లో ఏమేమి టాపిక్స్ ఉండొచ్చు, న్యూమరికల్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ ఉండదు ఒకసారి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్ అనమాట. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసమేనండి. ఓకే, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఇందులో క్వాలిఫై అయితే టైర్ 1 లో మీరు క్వాలిఫై అయితే టైర్ 2 కి ఎలిజిబుల్ అంతే. ఈ టైర్ 2 లో మీరు కంపల్సరీగా ఈ మార్క్స్ యాడ్ చేస్తారేమో బాగా అంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు సపోజ్ 300 కి 1 200 250 అట్లా మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఎంత మార్క్స్ వచ్చినా కూడా ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. ఎట్లయితే మనము సీటెట్ రాసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ సీటెట్ పర్సెంటేజ్ ఎక్కడ తీసుకోవాలని చెప్తున్నాం కదా మనము. యాక్చువల్ గా మనకి ఏపీ టెట్ లో ఏం చేస్తారంటే టెట్ కి 20% వెయిటేజ్ తీస్తారు. కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ లో అలా ఉండదు. సీటెట్ ఓన్లీ ఎలిజిబిలిటీ పర్పస్ మీద అనమాట. సీటెట్ రాసిన వాళ్ళకి ఈ కేవీఎస్ లో ఎన్విఎస్ లో మనకి అవకాశం ఇస్తారనమాట రాయడానికి. సో ఇది కూడా అంతే అనమాట. ఇది ఏంటంటే ఇది క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే అనమాట. ఇది పాస్ అంటే ఇది ప్రీ ఎగ్జామ్ అనుకోండి. ఎట్లయితే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో ప్రీ తర్వాత మెయిన్ తర్వాత ఇంటర్ అలా ఉంటది కదా. సో మనకు కూడా ఇది ప్రీ ఎగ్జామ్ అనుకోండి. ఈ ప్రీ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనకి టైర్ 2 లోకి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకున్నట్లయితే డీటెయిల్ గా రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ అనమాట. ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏమి అప్లికేషన్ గురించి ఏమేమి నాలెడ్జ్ సబ్ టాపిక్స్ ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు జనరల్ రీజనింగ్ చూసుకుంటే మనకి ఎనాలసిస్ అని, సీటింగ్ అరేంజ్మెంట్ అని, ఓకే, ఇంకా బ్లడ్ రిలేషన్స్ మీరు క్వశ్చన్ చాలా మంది చూసే ఉంటారు కదా. సీక్వెన్స్ అండ్ సిరీస్ అని, ఈ ఎనాలజీస్ లో నంబర్ ఎనాలజీస్, ఆల్ఫాబెటికల్ ఎనాలజీస్ అంటే నంబర్స్ ఆల్ఫాబెట్స్ కూడా 2 ఉంటాయి. అవి చూసుకోండి ఒకసారి. డైరెక్షన్స్ మీద క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాక్, క్యాలెండర్, ఓకే, క్యాలెండర్, వీటన్నిటి మీద మనకి ఇవైతే సబ్ టాపిక్స్ అనమాట జనరల్ రీజనింగ్ కిందకి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మీరు ఒకసారి టాపిక్ చదువుకుంటే ఆ తర్వాత దానికి రిలేటెడ్ గా నంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడే మనం ఆ 2 hours లో కంప్లీట్ చేయగలం అనమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టైర్ 1 లో 1:10 అండి. అంటే 1:10 అంటే ఒక పోస్ట్ కి 10 members ని తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎంతమంది ఉన్నారు, 500 పోస్ట్ లో అనుకోండి, ఇంటూ 10 కదా, 5000 members ని తీస్తారనమాట. అట్లా ఓకే, 100 ఉంటే 100,000 అట్లా తీస్తారు. ఒక పోస్ట్ కి 10 members ని తీస్తారు. ఇది టైర్ 1 కి సంబంధించింది కదా మనం డిస్కస్ చేస్తుంది. సో టైర్ 1 లో మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ అందరికీ మనకు తెలిసి ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, ఇంకా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఎస్ఐఎన్సీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎస్ఐఎన్సీ అంటే ఏందో అనుకోదు, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. యాక్చువల్ గా ఈ నంబర్ సిస్టమ్ కింద ఉండాలి ఇది. తర్వాత ఇవి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇవి ఒకసారి ఇవన్నీ మనకి ఆల్రెడీ మనం చేసే ఉంటాం ఎప్పుడో కూడా. సో మనకి ఇంకొకసారి రివైజ్ చేసుకొని స్పీడ్ క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి లేదని చెక్ చేసుకొని ఇవి కూడా టాపిక్ చేసిన తర్వాత వెంటనే దానికి రిలేటెడ్ టు బిట్స్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ లిటరసీ. కంప్యూటర్ గురించి ఏమేమి వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఆఫీస్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఎలా అయితే ఎంఎస్ వర్డ్ లో పేపర్ ని ప్రిపేర్ చేస్తామో, ఇంకా మార్క్స్ ఎంటర్ చేయడానికి ఎంఎస్ ఎక్సెల్ యూస్ చేస్తాము, ఇంకా నంబర్ ఆఫ్ అనమాట ప్రెజెంటేషన్ చేయడానికి స్లైడ్స్ అలా యూస్ చేస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఫోకస్ చేసుకోండి. ఎంఎస్ ఆఫీస్ ని థరోగా చదివిన తర్వాతనే ఇవన్నీ చదువుకోండి. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇంకా ఇంపార్టెంట్ కంప్యూటర్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు సిపియు అంటే ఏంటి, అట్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కదా. యూఎస్బి అంటే సిపియు అంటే అట్లాగా. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ సైబర్ సెక్యూరిటీ చాలా మనం మోసపోతున్నాం కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ అందరికీ తెలిసిందే, కానీ మనం ఇంటర్నెట్ కి రిలేటెడ్ గా ఏం క్వశ్చన్స్ ఇస్తారు అవి చూసుకోవాలి. నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, షార్ట్ కట్ కేసు, కంట్రోల్ ఎస్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎక్సెస్ అట్లా అనమాట. అవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు కట్కి ఏం పడతాము, పేస్ట్ కి ఏం పడతాము, సెలెక్ట్ చేయడానికి ఏం పడతాము, అలాంటివి అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఇన్ గవర్నమెంట్
సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్ లో అంటే ఎలాంటి యూస్ చేస్తున్నాం అనేది అప్లికేషన్స్ అనేది మనకి తెలియాలి ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం వాడుతున్నాం అనేది. సో ఇవి జనరల్ రీజనింగ్ సంబంధించింది, ఇవి న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించింది, ఇంకా బేసిక్ కంప్యూటర్ సంబంధించి అనమాట. ఇవి ఆల్రెడీ మనకి కొన్ని ఇంకా డీటెయిల్ గా కావాలంటే మనకి సిలబస్ వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకొక వీడియో ఖచ్చితంగా చేద్దాం. కానీ ఈ టాపిక్స్ అయితే కంపల్సరీగా వస్తాయి కాబట్టి మనకి ప్రిపరేషన్ అయితే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా చూద్దాం. హిందీ దట్ మీన్స్ హిందీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మనకి తెలుగు సిలబస్ పెట్టలేదు కాబట్టి హిందీ ఒకసారి చెక్ చేద్దాము. హిందీ అంటే గ్రామర్ ఎక్కడైనా ఒకటే కాబట్టి అలా మనం దానికి ఒక అంచనా వేసుకుందాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్ లో ఏమిస్తున్నారు, హిందీలో ఏమిస్తున్నారు అని తెలుసుకుందామా. ఇంగ్లీష్ లో ఏమిస్తున్నారంటే ఇంగ్లీష్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, మీకు తెలుసు కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంత ఇంపార్టెంట్. మనం 7th క్లాస్ నుంచి చదువుతూనే వస్తాం వాటిని. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయని, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్, వర్బ్ లాంటివి. సో డిటర్మినర్స్, ఇంకా ఫ్రేజల్ వెబ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మోడల్ ఆక్సిలరీస్, కెన్, కుడ్ ఇలాంటివి అనేవి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లో కూడా మనకి ఒక టాపిక్ చదువుకొని ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ అవి కూడా యాడ్ చేసుకోండి. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇంకా క్వశ్చన్ ట్యాగ్. ఓకే, ఇలాంటివి కూడా అంటే గ్రామర్ కి రిలేటెడ్ గా ఏమైనా సరే మనకి తెలుసుకోండి. ఇంకేమన్నా ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎక్కడ పోయినా ఉంటే అన్సిన్ ప్యాసెస్ కూడా రావచ్చు. ఇడియమ్స్, ఇంకా ఎర్రర్స్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ ఏ ఇచ్చి, ఇక్కడ బి ఇచ్చి, ఇక్కడ సి ఇచ్చి, ఇక్కడ ఇచ్చి, ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, ఇంకా ఫుల్ సెంటెన్స్ ఇస్తారు. ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందని చెప్పడం అంటే ఇవి ఎర్రర్స్ అంటే. ఓకే, ఇంకా మనం హిందీ చూసుకుంటే నేను ఎందుకుంటున్నామంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, హిందీకి రిలేటెడ్ గా మనం తెలుగు చదువుకుందాం. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి ఇందులో వ్యాకరణంలో ఏమైతే మనకి టాపిక్స్ ఉంటాయి మనం తెలుగులో అలాంటి ఆ టాపిక్స్ చదువుదాం అనమాట. ఇంకా డీటెయిల్ సిలబస్ పెట్టిన తర్వాత మనం ఇంకో వీడియో ఖచ్చితంగా అయితే చేద్దాము. ఇందులో చూడండి సంధి, సమాస, ముహావరే, విలోమ శబ్దం అంటే ఆపోజిట్ వర్డ్స్. సంధి సమాస అంటే మీకు తెలుసు. ముహావరే అంటే ఇవి సామెతలు అనుకుంటా ఐ థింక్ ఐ గెస్. నెక్స్ట్ అలంకారం అంటే అలంకారాలు మీకు తెలుసు కదా. పర్యావాచ్య శబ్దం, ఇంకా పర్యావాచ్య శబ్దం అంటే మన పర్యాయ పదాలు అంటాం కదా, అవే పర్యావాచ్య శబ్దం. ఏకవచన విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు. ఏకవచన బహువచనాలు, ఇంకా ఏకవచన బహువచనం మీకు అక్కడ తెలుస్తుంది కదా. అప్పటిది గద్యాంశ అనేది అన్సిన్ ప్యాసేజ్ అనేది మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, 1, 2, 3 పారాగ్రాఫ్ నుంచి మనం రాస్తాం కదా, అలాంటివి అనమాట. ఇంకా విరామ చిహ్నం అనమాట, అంటే క్వశ్చన్ మార్క్ కానీ ఎక్స్క్లమేషన్ కానీ ఇలాంటి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. సో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే మన తెలుగు కూడా అన్ని మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే గ్రామర్ పట్టుందో అన్ని మీరు చదివేసుకోవాలి. ఈ గ్రామర్ యాక్చువల్గా మనకి సెకండరీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి అలంకారాలు అవన్నీ. సో మనకి బేసిక్ అయితే నాకు యాక్చువల్గా కొంచెం ఐడియా లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఇదనమాట మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి, ఇంకా హిందీ లాంగ్వేజ్ గురించి. ఇంకా మీలో ఎవరికైనా టైర్ 2 కి సంబంధించి అంటే టైర్ 1 కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ నాకు తెలియజేయండి. టైర్ 2 వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.